వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాల్టి వీడియోలో ముఖ్యంగా నేను డిస్కస్ చేయబోయే పాయింట్ మీరు తమిళ చూసుంటారు. 10th తర్వాత ఇంటర్మీడియట్‌లో సీబీఎస్ఈ బెటరా? లేదా స్టేట్ సిలబస్ బెటరా? దీనికి సంబంధించి వీడియో ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా చేశాను నేను. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ మంది చూసిన వీడియో 2.5 లక్షల పైగా చూసారు ఆ వీడియో. సో ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి 2026 నుంచి ఏంటి పరిస్థితి? సీబీఎస్ఈ బెటరా? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్‌లో స్టేట్ సిలబస్ తీసుకోవాలా? సీబీఎస్ఈ సిలబస్ తీసుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ అందరికీ తెలిసిందే. స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. లెక్చరర్‌గా పనిచేస్తున్నాను కాబట్టి ఆ సెక్షన్‌లు చెప్తుంటాం. సీబీఎస్ఈ స్టేట్ సిలబస్ సెక్షన్స్ కూడా చెప్తుంటాం. పిల్లల ఫీలింగ్స్ ఏముంటాయి? అసలు ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది? ఫ్యాక్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వీడియో లెంగ్తీ అయినా సో చూడాలనుకున్న వాళ్ళు, అవసరం అనుకున్న వాళ్ళు పూర్తిగా అయితే చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్. ఇందులో నా సొంత కవిత్వాలు, నా ఆలోచనలు అయితే ఏమీ లేవు. సో ఇంతకు ముందు సీబీఎస్ఈ ఉన్న ప్యాటర్న్ వేరండి. ఇప్పుడు వేరు. సీబీఎస్ఈ ఇంతకు ముందు రోజుల్లోనూ ఇప్పుడు కూడా ఎప్పుడు సీబీఎస్ఈ క్వెషన్ పేపర్స్ అనేది టెక్స్ట్ బుక్ బేస్డ్‌గా ఉండవు. పిల్లల యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసేలాగానే ఇస్తూ ఉంటాయి. రాను రాను సీబీఎస్ఈ టెస్ట్ క్వెషన్ పేపర్స్ ఎలా ఉన్నాయంటే చాలా టఫ్‌గా తయారవ్వటం. ఆహ్, చాలా డెప్త్‌గా పర్టిక్యులర్‌గా 2026 పేపర్‌లు చూసుకుంటే ఫిజిక్స్‌లో కూడా అడ్వాన్స్ లెవెల్ క్వెషన్స్ ఇవ్వటం. కొన్ని అడ్వాన్స్‌లో ఇంతకుముందు ఇచ్చిన క్వెషన్స్ ఇవ్వటం. అలాగే స్టూడెంట్స్ 10th క్లాస్ పేపర్ ఎలాగుంటాయి మీ అందరూ రాసి ఉంటారు. 10th క్లాస్‌లో మ్యాథ్స్ టఫ్‌గా వచ్చి చాలా మీరందరూ చూసారు. ఇప్పుడు బెటర్‌మెంట్ పెట్టారు కాబట్టి సీబీఎస్ఈలో 10th క్లాస్ పిల్లలందరూ కూడా బెటర్‌మెంట్ రాసిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు. సో మరి ఇంటర్మీడియేట్‌లో సీబీఎస్ఈ తీసుకోవాలా? స్టేట్ తీసుకోవాలా? అంటే మొట్టమొదట సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సిలబస్ అనేది ఇంతకుముందు సీబీఎస్ఈ సిలబస్ వేరు. స్టేట్ సిలబస్ మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్‌లో ఉండే సిలబస్ వేరు. స్టేట్ స్టేట్‌లో ఉన్న సీబీఎస్ఈ టెక్స్ట్ బుక్స్‌లో కన్నా స్టేట్‌లో ఉన్న సిలబస్ చాలా ఎక్కువుండేది. కానీ ఎప్పుడైతే జేఈఈ మెయిన్‌లో సిలబస్ తగ్గించారో, దేశం మొత్తం ఒకటే సిలబస్ సీబీఎస్ఈని బేస్ చేసుకొని జేఈఈ మెయిన్ ఇస్తున్నారు కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పూర్తిగా సీబీఎస్ఈ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మొత్తం సీబీఎస్ఈ బుక్సే వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. తెలంగాణలో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్‌లో అయితే మారుస్తారైతే ఖచ్చితంగా మారుస్తారు. సో, అసలు సీబీఎస్ఈ తీసుకోవాలని పిల్లలందరూ ఎందుకు అనుకుంటున్నారంటే ఎక్కువ మంది పిల్లలు నేను చూసింది. మీరు నిజమో నమ్మాల్సింది తప్పదు ఇందులో. ఎందుకంటే మేము చూస్తుంటాం కాబట్టి, చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు కదా! అనేటువంటి ఒక లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మంది స్టూడెంట్స్, అందరూ నేను చెప్పను గానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు కదా! డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే కదా! ఇది ఒక పాయింట్. రెండోది కొంతమంది స్టూడెంట్స్‌కి ఏంటంటే కాలేజీ వాళ్ళు కూడా చాలా కాలేజీల్లో కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒక 2, 3 నెలల పాటు. కాబట్టి ఆ టైం అంతా జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి చేయించొచ్చు అని వాళ్ళకి కూడా సీబీఎస్ఈ అంటగడుతున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ నాకు జేఈఈ ప్రిపరేషన్‌కి టైం సరిపోదు. ఆ 3, 4 మంత్స్ వాడుకుంటా నేను ఐపీ ఎగ్జామ్స్ టైమ్‌లో కాబట్టి సీబీఎస్ఈకి వెళ్తాం అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నిజాలేనా అంటే అన్నీ నిజాలే. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలున్నాయి. 2026లో సీబీఎస్ఈ +2 ఎగ్జామ్స్ రాసిన పిల్లలతోటి మీరు మాట్లాడి చూడండి ఒకసారి. సీబీఎస్ఈ మన ఇంటర్మీడియేట్ తెలుగు స్టేట్స్‌లో స్టేట్ సిలబస్ ఎగ్జామ్ రాయటం అనేది చాలా ఈజీ. మార్కులు తెచ్చుకోవటం ఈజీ. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. అందులోంచి వస్తాయి. అది మంచిదా కాదన్న సంగతి పక్కన పెడదాం. సీబీఎస్ఈలో అలా ఉండదండి. ఒక్కసారే ఎగ్జామ్ ఉంటుంది కదా! +2లో కరెక్టే. ఒక్కసారే ఎగ్జామ్ ఉంటుంది. కానీ జేఈఈ మెయిన్‌కైనా, అడ్వాన్స్‌కైనా 75% మార్క్స్ లేకపోతే మీకు జేఈఈ మెయిన్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉపయోగం ఉండదు. ఇంటర్మీడియేట్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ సిలబస్‌లో స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ ప్రస్తుత పరిస్థితుల్లో. అందులో తెలంగాణలో ఇప్పుడు ఆహ్, మ్యాథమెటిక్స్‌లో కూడా ఒక 15 మార్క్స్ ప్రాక్టికల్స్ కోసం పెట్టేసారు వాళ్ళు. సో, స్టూడెంట్స్ కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే బాగా చదవగలము, చదువుతున్నారు అని పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు నమ్మిన వాళ్ళే సీబీఎస్ఈకి వెళ్ళటం అనేది మంచిది. ఎందుకంటే పేపర్‌లు టఫ్‌గా వస్తున్నాయి. 70% దగ్గర ఆగిపోయిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటున్నారు. కానీ 75% వస్తే తప్ప మనకి సీట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. జేఈఈ మెయిన్‌లో. జేఈఈ మెయిన్ ఇవ్వకపోతే ఏమైంది సార్ అసలు టార్గెట్ అది కాదు నేను ఎంఎస్ ఎళ్తాను. దేశం మొత్తం కాదు ప్రపంచంలో కూడా చాలా యూనివర్సిటీల్లో 75% క్రైటీరియా ఉంటదండి. విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్‌సెట్ అవ్వచ్చు అన్నిట్లోనూ ఉంటది. ఏది పడితే అడ్డదిడ్డంగా మనం ఆలోచించకూడదు. ఇది చదువుకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని వివరాలు తెలుసుకొనే మనం వెళ్ళాలి. సో, స్టూడెంట్స్ కూడా చేస్తున్న దాంట్లో
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను అనే ఆలోచన చాలా తప్పు. జేఈ మెయిన్ ప్రిపరేషన్కి టైం సరిపోదు అనుకోవటం అది వేరే కదా. అసలు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేవు కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకొని సిబిఎస్ఈ తీసుకోవటం చాలా కరెక్ట్ కాదు. అది చాలా మంది స్టూడెంట్స్, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, కొన్ని వేల మందికి చెబుతున్నాను కాబట్టి మాకు తెలుసు. మీరు ఆల్రెడీ సిబిఎస్ఈ +2 రాసిన వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, తెలుస్తుంది. యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కానీ, ఆ పేపర్ ఇచ్చే మోడల్ విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సిబిఎస్ఈలో. +2లో పర్టికులర్గా 10th క్లాస్ రాసిన సిబిఎస్ఈ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో. మనం టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వరు, అది కూడా ఒక జేఈ మెయిన్ స్క్రీనింగ్ లాగానే తయారైపోయింది. కాబట్టి అది మంచిదేనంటే డెఫినెట్గా మంచిది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అలా పెడితే ఇంకా పిల్లలు మంచిగా షైన్ అవుతారని ఆలోచన అందరికీ ఉంటుంది, అది కూడా కరెక్టే. కానీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి సెకండ్ ఇయర్కి వెళ్దాం, సిబిఎస్ఈలో జాయిన్ అయిపోదాం అనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోండి. పేరెంట్స్ కూడా మళ్ళీ పదే పదే చెప్తున్నది నేను కూడా, మీకు సిబిఎస్ఈ జాయిన్ చేయాలి 10th తర్వాత అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా చదవగలడు, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే సిబిఎస్ఈలో +2లో మంచి స్కోర్ తెచ్చుకోగలరు, 75% కన్నా ఎక్కువ. యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీరు స్టేట్ సిలబస్ ఎగ్జామ్సే రాసుకోండి. సిబిఎస్ఈ తీసుకోవాలి, నేను వెళ్తాను మా కాలేజీలో మరి నాకు ఇట్లా అంటే అది నేను చెప్పలేను, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా అనుభవంతో చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. సో ఇంతకుముందు సిబిఎస్ఈలో చదవటం అంటే నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, 3 గంటలకు కాలేజీలు అయిపోతాయి. ఇప్పుడు అన్ని చోట్ల, అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా సిబిఎస్ఈ అనేది వచ్చేసింది. దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతోంది అంటే +2 ఎగ్జామ్స్ అనేది పిల్లలు చాలా 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 సఫర్ అవుతున్నారు. ఆ టైంలో చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈజీనెస్ అలవాటు అయిపోయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని వస్తే సిబిఎస్ఈలో పాస్ అయ్యే పరిస్థితి లేదు. మనకు పాస్ కావడం ఇంపార్టెంట్ కాదు, మినిమం 75% మార్క్స్ తెచ్చుకోకపోతే మనకి జేఈలో ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఉపయోగం లేదు. ఎంట్రన్స్ ఇవ్వడు వాడు. ఎన్ఐటీలు అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు, ఐఐటీలు అవ్వచ్చు, గవర్నమెంట్ ఫండెడ్ జిఎఫ్టీఏలు అవ్వచ్చు, వీటన్నిటిలోనూ ఎలవలేదు. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత సిబిఎస్ఈ మంచిదా, స్టేట్ సిలబస్ మంచిదా అంటే నా సలహా అయితే మీ అబ్బాయి లేదా అమ్మాయి కనుక మంచి స్టూడెంట్, బాగా చదువుతున్నారు, 10th క్లాస్లో కూడా బాగా చదవగలరు, చదవటువంటి ఇన్ ద సెన్స్ మార్కులని కాదండి, అర్థం చేసుకొని ఒక క్వశ్చన్ కొత్తగా ఇచ్చినప్పుడు చేయగలడు అనే నమ్మకం మీకుంటే స్టూడెంట్స్ కూడా రియాలిటీలోకి రండి. రియాలిటీలోకి వచ్చి నేను చదవగలను కాబట్టి +2 రాసిన స్టూడెంట్స్తో ఒకసారి మాట్లాడి చూడండి, పేపర్ ఎలా వస్తాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా వస్తాయి ఒకసారి అడగండి, చెక్ చేసుకోండి. అప్పుడు మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి తప్ప ఎవరో గుడ్డెద్ది చేలో పడుతున్నట్టుగా వెళ్ళిపోయి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనం కూడా అదే దారిని పోతున్నాం, లేకపోతే కాలేజీ వాళ్ళు చెప్పారు, లేకపోతే పక్కింటి వాళ్ళు చెప్పారు అనుకుని సిబిఎస్ఈలోకి వెళ్ళిపోయి +2లో ఎగ్జామ్స్ తర్వాత 75% కన్నా తక్కువ స్కోర్ వస్తే ఇబ్బంది పడతారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఇది సిబిఎస్ఈని డిస్కరేజ్ చేసే ఉద్దేశం కాదు, ఎవరు సిబిఎస్ఈకి వెళ్ళాలి, ఎవరు స్టేట్కి వెళ్ళాలి అనే దానికి ఆలోచన అనమాట. ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ చదువుకుంటే ఏపీలో సిబిఎస్ఈ సిలబసే కానీ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు, దానివల్ల పిల్లలకు కొంత రివిజన్ అయినట్టు ఉంటుంది. సిబిఎస్ఈ వాళ్ళు కూడా +2లో డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టమనేది +1లో కూడా ఎగ్జామ్ పెడితేనే పిల్లలు కూడా ఒకసారి రివైజ్ అవుతారండి. ఒకేసారి 2 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాసి ఆ పేపర్లు ఏమో దారుణంగా ఇచ్చేస్తే పిల్లలు కూడా ఎంత సఫర్ అవుతున్నారు. ఆ పిల్లల్ని అడిగితే మాట్లాడితే వాళ్ళ యొక్క బాధ ఏంటో తెలుస్తుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే. సో దీన్ని బట్టి మీ పిల్లల యొక్క తెలివితేటలను బట్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, రియాలిటీలో వాళ్ళు ఏమనుకుంటున్నారని ఒకసారి వాళ్ళు మీరు డిస్కస్ చేసుకొని దానికి తగిన గైడెన్స్ ఎవరి దగ్గరైనా తీసుకొని అప్పుడు సిబిఎస్ఈలోకి వెళ్ళండి, లేదా స్టేట్లో కంటిన్యూ చేయండి. ఏది చదివినా సిబిఎస్ఈలో చదువుకున్నా, స్టేట్ సిలబస్ చదువుకున్నా రాసేది జేఈ మెయిన్ ఎగ్జామా లేదా అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు. సిలబస్ అంతా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. అడ్వాన్స్కి అయితే ఇంకొద్ది ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది, అది సిబిఎస్ఈలో కూడా లేదు, మన స్టేట్ సిలబస్లోనే ఉంటుంది. సో స్టేట్ సిలబస్ బుక్స్ కూడా తెలంగాణలో మారినాయి, ఎక్కువ మార్కులు చేర్పులు ఏం చేయలేదు. జేఈ మెయిన్లో కొన్ని చెప్పాల్సిన ఎక్స్ట్రా టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యంటే పాయింట్స్ ఏదైనా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.